మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచో మేము భైరవకొన వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడ ఆ వాతావరణం చాలా బాగుంది. పీస్ఫుల్గా అట్మాస్ఫియర్ చాలా బాగుంది. గ్రీనిష్గా కొండల మధ్యన ఆ గుడి ఉన్నదని నేను చాలాసార్లు విన్నాను. చూద్దామనేసి వెళ్ళాను. అక్కడ వాటర్ ఫాల్ చూస్తే అది ఇప్పటి గుడి కాదు. సుమారు అది 7వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దంలో కట్టిన గుడి అని చాలా మంది దగ్గర విన్నాను నేను. వాళ్ళ గుడి చూడటం ఇదే మొదటిసారి. అక్కడ నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. అక్కడ దర్శనాలు కూడా బాగా జరుగుతున్నాయి. ఏ రోజు ఖాళీ ఉండదు. సోమ, మంగళ, బుధ అనేసి నిత్యం దర్శనాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా నేను అంటే చూడలేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ టెంపుల్ ఒక రాయిలో టెంపుల్ మొత్తం ఉన్నదంటే నమ్మడానికి నమ్మసకంగా లేదు. కళ్ళతో చూస్తే తప్ప ఎవరు నమ్మరు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటివరకు నేను అలాంటి టెంపుల్ చూడలేదు. ఇదే మొదటిసారి చూడడం నా లైఫ్లో. చాలా అంటే చాలా బాగుంది. అక్కడున్న విగ్రహాలు కానీ అక్కడున్న డిజైన్స్ కానీ ఇప్పటిదాకా మనం ఎక్కడ చూసుంటాం. ఎందుకంటే అది ఈ శతాబ్దంది కాదు. సుమారు చాలా సంవత్సరాలు అవుతున్నాయని చాలామంది చెప్తే విన్నాను అక్కడ. ఎందుకంటే ఆ రాయి విధాలు అలా ఉన్నాయి. ఆ రాయిని చూస్తే మీకే అనిపిస్తూ ఉంటుంది. దగ్గరికి తీసుకెళ్తాను చూడండి ఒకసారి. దగ్గర నుంచి చూస్తే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. యాక్చువల్గా దూరం నుంచి చూస్తే అలా కనిపిస్తుంది, కానీ దగ్గర నుంచి చూస్తే మొత్తం ఆ డయాగ్రామ్ మొత్తం ఎలా ఉందనేసి ఏ విధంగా ఉందనేసి మీకు కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా కట్టారు. ఇప్పటిదాకా మీరు చూసుకుంటారు అలాంటిది. చాలా అంటే చాలా బాగుంది. విశాలంగా పీస్ఫుల్గా ఉంది. వచ్చిన వాళ్ళకి దర్శనం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. గుడి దగ్గర చాలా చల్లగా చాలా బాగుంది. మీరే చూడొచ్చు. అక్కడ సుమారు ఇక్కడ 1 కోటి పైన శివలింగాలు ఉన్నాయని అక్కడ ఉన్నవారు చెప్తుంటే విన్నాను. నిజంగా ఇది చాలా బాగుంది. అసలు అలాంటి డిజైన్ చూడడం అంటే అది మాటల్లో చెప్పలేం. నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను చూసిన అక్కడ విగ్రహాల్లో చాలా బాగుంది. ఆ డిజైన్స్ కానీ ఇప్పటిదాకా ఇలాంటి పురాతన గుడికి రావడం ఇదే నేను మొదటిసారి. చాలా చూడండి, మీరు దగ్గర నుంచి చూసి మీకే అర్థమవుతుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. అక్కడున్న ప్రతిదీ చాలా బాగుంది. ఆ డిజైన్ చూడండి, మీరే దగ్గర నుంచి చూస్తే మీకే అర్థమవుతుంది. సుమారు ఎన్ని సంవత్సరాలు అయితే తప్ప అది చెక్కు చెదరకుండా ఇంకా అలాగే ఉంది. జస్ట్ చెప్పాలంటే ఒక మాటలో ఇన్ని సంవత్సరాలు అనేది అదే అలాగే ఉందంటే చెప్పుకోవాల్సిన విషయమే. చూడండి మీరు ఎంత బాగుంది అది. ఆ గుడి లాంటి గుడిని మనం దర్శించుకోవడం ఒక విధంగా అదృష్టమే. ఎందుకంటే అందరికీ అది కలగదు, టైం ఉండదు అని అంటారు. యాక్చువల్గా కొందరు తెలియకపోవడం వల్లే పోవడం జరుగుతుంది. తెలిసి సుమారు ట్రై చేస్తారు అందరూ వెళ్ళడానికి. తెలియక చాలామంది వెళ్ళట్లేదు అనేసి నా ఉద్దేశం. ఈ రోజుల్లో తెలిస్తే అందరూ వెళ్తారు. వీళ్ళుంటే మీరు కూడా విజిట్ చేయండి, చాలా బాగుంది. రైనీ సీజన్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఈ గుడి దర్శనం చేసుకోవడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది. రైనీ సీజన్ మొత్తం వాటర్ ఫ్లో వస్తుంది ఫుల్గానే సగం వాళ్ళు చెప్పారు. ఆ విగ్రహాలు చూడండి, ఆ రాయి మొత్తం ఆ డిజైన్లు ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా అలా ఉన్నాయంటే అది మాటల్లో వివరించలేకపోతున్నాం. చాలా అంటే చాలా బాగుంది. చూడండి కింద ఇంట్లో స్లాబ్ ఎలా ఉండదో స్లాబ్ కంటే స్ట్రాంగ్గా ఉంది, చాలా గట్టిగా ఉంది. అసలు అది రాయితో అంటే మైండ్లో చాలా బాగుంది. చాలా అంటే చాలా చాలా గట్టిగా ఉంది. చూడొచ్చు లోపల కూడా చాలా బాగా చేయడం జరిగింది.
కానీ అక్కడ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరు కూడా టైం ఉంటే మస్ట్ షూట్గా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఫ్యామిలీతో వచ్చిన అక్కడ ఉన్న ప్రతి ఏర్పాట్లు కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది, మీరు ముందు చూడొచ్చు. చాలా అంటే చెప్పలేము. ఇట్స్ వెరీ పీస్ఫుల్, చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం టెంపుల్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ కూర్చోడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది, మొత్తం కనిపిస్తుంది. అటు సైడ్ చూడండి లేసి, అసలు చూస్తే చాలా బాగుంది. ఆ దేవస్థానం మొత్తం ఎలాగైతే ఏర్పాటు చేసినట్టు ఇప్పుడు చూసాను. చూసారు కదా ఎంత పీస్ఫుల్ ఉంది, మొత్తం గ్రీనిష్ ప్లేస్, చాలా బాగుంటుంది. మొత్తం వెరీ హ్యాపీగా అనిపించింది ఇక్కడ రావడం వల్ల, నాకు చాలా బాగా నచ్చింది. చూడండి మొత్తం చెట్లు, మొత్తం గ్రీనిష్గా, మొత్తం ఫారెస్ట్లోకి వచ్చాం మనం. నేను చెప్పాలంటే అలాగే చాలామంది భయపడతారు, భయపడాల్సినంతగా ఏం లేదు. మొత్తం మన ఊర్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది, ఇంకా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. అక్కడ దర్శనం నిత్యం జరుగుతూనే ఉంటున్నాయి, అసలు ఖాళీ ఉన్నదే లేదు. జనాలు చూసారు కదా రద్దీ ఉంది. ఈ కింద వాటర్ ఫ్లో అయితే నాన్ స్టాప్గా వస్తూనే ఉంటుందని చెప్తున్నారు. అసలు ఆ టైం అప్పుడు మనం వస్తే ఆ రాళ్ళు అవి ఏమి కనిపించవు, మొత్తం వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. మొత్తం ఎట్లా అంటే వాటర్లో ఒక పెద్ద సెలయేరియాలకు వస్తే అలాగ అంత స్పీడ్లో వస్తుందని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. మొత్తం ఆ యువతల నుంచి అతనికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుందని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటే నేను విన్నాను. చాలా బాగుంది, వెరీ పీస్ఫుల్గా. ఇక్కడ నిత్యం అన్నదానాలు కూడా జరుగుతాయి, చాలా బాగుంది. చూడండి ఇక్కడ గ్రీనిష్ ప్లేస్, ఇలాంటి ప్లేస్లోకి వెళ్ళడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేనైతే.